ఇప్పుడు మన తెలంగాణ భాషలో చెప్పాలంటే దొంగ మల్లిగాడు అంటారు ఈ 420 మల్లిగాడు బట్టెవాజి మల్లిగాడు దొంగ మల్లిగాడు అని నా అడ్రస్ అనుకున్న నా దగ్గరకు వచ్చిండు ఇది లైన్ ఇటుంది వచ్చి వీడు నేను గతంలో జనగాం నుండి ఎమ్మెల్యే పోటీ చేసిన నేను బిఎస్పీ నుండి పోటీ చేసిన బిఎస్పీ నుంచి చేసినవా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నేను ఎమ్మెల్యే పోటీ చేసిన 2018లో వీడు నా ఇంటికి వచ్చి మనం బీసీలం వాడు బీసీ కాదో నాకు తెలియదు కానీ అందరు బీసీ అంటారు నేను కూడా అదే అనుకున్నా తప్ప బీసీ కాదని డౌటే నాకు కూడా ఇప్పటికీ ఆడొచ్చి బీసీలు అంతా ఇబ్బందులలో ఉన్నాము ఇప్పుడు ఏమున్నా మన బీసీలకు ఒకటి అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో మళ్ళీ నువ్వు బీసీల కోసం కొట్లాడవలసిన అవసరం ఉంది తమ్మి నువ్వు నా ఎంబడరా అన్నాడు నా ఎంబడరా అన్నాడు నా ఇంట్లో కూర్చో అన్నాడు నేను ఎవిడెన్స్ తో సహా చెప్తున్నా ఉత్తగా చెప్తలే నా ఇంట్లో కూర్చున్నా సీసీ కెమెరా ఫుటేజ్ రికార్డింగ్ కూడా ఇంకోటి ఏంటంటే మనం ఏదో రికార్డ్ చేసి వచ్చి నా ఇంటికి వచ్చి కూర్చుండు మీ ఇంటికి వచ్చింది నేను అన్ని సోషల్ మీడియా పెట్టినా నా ఇంటికి వచ్చిన వీడియో పెట్టినా నా ఇంటికి వచ్చి మాట్లాడిన ప్రతి వీడియో పెడుతున్నా నా ఇంటికి వచ్చి నన్ను తీసుకొని పోయి ఆ రోజు మాటలకి ఏంటంటే బీసీలు అన్నాడు నా జాతే కదా ఇప్పుడు జాతి కోసం చేయడం తప్పులేదు ఇన్ని రోజులు నేను ఎవరెవరికో పేద ప్రజల కోసం కూడా చేసిన సరే జాతి కోసం కూడా చేద్దామనే ఉద్దేశంతో గతంలో నేను జాతీయ స్థాయిలో బీసీ సంఘం నాయకులతో పనిచేసిన కానీ వీనిలాంటి ఉత్సాహాన్ని ఏడయులే వీనిలాంటి ఉత్సాహాన్ని ఏడయులే జాతీయ స్థాయిలో చేసినటువంటి నాయకులు వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఎక్కడ పోయినా బీసీ కోసం పాకులాడే మనుషులు వాళ్ళు వీడు బీసీని తాకట్టు పెట్టే మనిషి ఎందుకని కూడా తాకట్టే పెడతాడా నువ్వెట్ట అనుకున్నా నేను దానికి చెప్తా ఇప్పుడు వాడు ఒక ఎమ్మెల్సీ అవును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నువ్వు బీసీల కోసం కొట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నీకెందుకు నువ్వు పార్టీ పెట్టుకున్నావు కదా రిజైన్ చేసి పార్టీ పెట్టాలో తను అధికారత ఉందా లేదా అనేది ఈయనే చెప్తా అది లేదు నేను రిజైన్ చేసిన అనుకో అందులో అడిగేటోడు లేడట ఎట్లా అడిగేటోడు ఆయన మండలిలో అందులో ఉండి అడిగేది లేదు కానీ ఇప్పుడు అందులో ఉండి అడుగుతున్నాను అందులో అడుగుతున్నా మీకు కనిపిస్తున్నాయా నేను అడిగేదే ఎలా మండలినా ఏం అడుగుతున్నావాడా మీ మండలిలో నా పిల్లలు ఎవరైతే చదువుకునే పిల్లలు గొప్ప గొప్ప గుద్దిత మిషనే లొటపోయిందట ఓట్లు వేస్తే అప్పుడు అటువంటి పిల్లల కోసం రోజు ఆ మండలి మీటింగ్ అప్పుడప్పుడు పెడతారుగా రోజు పెట్టమంటాడట ఎందుకంటే అడగాలని అట్లా జరుపుతారు మండలిలో అడిగిన తర్వాత నువ్వు చేసే వ్యవహారం ఏంది నువ్వు మండలిలో మైక్ల ముందు టీవీల ముందు లబావు దిబాను మూతుకొని నువ్వు వెనక చేసే వ్యవహారం ఏంది నువ్వు పర్దేనికి ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు పర్దేనిక గవర్నమెంట్ బెదిరించి బ్లాక్ మెయిల్ చేయట్లేను బ్లాక్ మెయిల్ లెక్కనే కొడుతుండా మరి బ్లాక్ మెయిల్ లెక్కనే